ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు చెప్పినటువంటి కొన్ని గుర్తు చేద్దాం. చంద్రబాబు నాయుడు చాలా చెప్పాడులే, చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడాలనుకుంటే పాపం సమయం చాలదు మనకి. అమరావతి నుంచి విశాఖకి నిమిషాల్లో చేరేదానికి హైపర్ లూప్ అన్నాడు. ఎక్కడుంది హైపర్ లూప్ చంద్రబాబు? ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి? హైపర్ లూప్ అన్నారు. అదేవిధంగా దొనకొండ వద్ద ఇంకొకటి చెప్పాడు, డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. అది వచ్చిందా? జరిగిందా? తర్వాత ఇంకొకటి, నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వస్తానని చెప్పాడు. అది వచ్చిందా? గుర్తుందా? మీరు చెప్పారా లేదా? కాకినాడ వద్ద పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఏర్పాటైందా? అది తీసుకురాగలిగారా? టైటాన్ ఏవియేషన్ విమానాలు తయారీ అని చెప్పన్నారు. సరే, ఇంకా దానికి సంబంధించి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఏరోస్పేస్ వెంచర్స్ 10,000 కోట్ల పెట్టుబడి అన్నారు, ఎయిర్ బస్ అన్నారు, మైక్రోసాఫ్ట్ అన్నారు, రకరకాలైనటువంటి మాటలని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అని చెప్పి మాట్లాడారు. ఈరోజు వాటిని చూస్తే మొత్తం నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించా. మొత్తం తీసుకుంటే చాలా పెద్ద తతంగం, చాలా పెద్ద మీరు చెప్పినటువంటి మాటలు కోటలు దాటే.